హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఉసిరికాయలతో రుచికరమైన నిల్వ పచ్చడి తయారు చేద్దాం. ఈ ఉసిరికాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. దీనికోసం ముందుగా తాజాగా గట్టిగా ఉన్న ఉసిరికాయలను బాగా కడిగి పూర్తిగా ఆరనివ్వాలి. తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ని 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇలా ఉసిరికాయలు కట్ చేసుకొని ముక్కలు వేసుకొని స్మూత్గా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే డైరెక్ట్గా ఉసిరికాయలను కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా స్మూత్గా ఉడికిన తర్వాత ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చి వేసుకొని తిరుమాత వేసుకొని పక్కన ఉంచుకోవాలి. మీకు కావాలంటే ఇందులో గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్లో 1 కప్ వరకు కారం వేసుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 లేదా 2 గార్లిక్ కూడా ఇలా రెబ్బలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, మసాలా పౌడర్ ఈ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. 500 గ్రామ్స్ ఉసిరికాయలకు 50 గ్రామ్స్ కారం, 25 గ్రామ్స్ సాల్ట్ సరిపోతాయి. ఈ మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తిరుమాతను ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులోకి 1 నిమ్మకాయను కూడా పిండుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత ఉంచుకొని ఒక 2 రోజుల పాటు పక్కన ఉంచుకోవాలి. 2 రోజుల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం, ఆయిల్ చెక్ చేసుకోండి. ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే ఇప్పుడు ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక జాడీలో లేదా గాజు సీసాలో కానీ ఏదైనా డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి. ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి సంవత్సరం పైగా నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చింది పచ్చడి. మీరు కూడా ఈ ఆరోగ్యకరమైన రుచికరమైన ఉసిరికాయ నిల్వ పచ్చడి ఇంట్లో తయారు చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.